జై శ్రీరామ్. 1 2 3 స్టార్ట్. మొత్తం పోసి ఇంకొని పట్టుకో మళ్ళీ పట్టుకో. వెల్కమ్ టు సప్న స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాము. అయితే మేము ఈరోజు మా బావి కాడికి వచ్చినాము. కందులు విత్తనాలు పెట్టడానికి అని వచ్చినాము. అయితే ఫస్ట్ వచ్చినప్పుడు అప్పుడు ఒకసారి వచ్చి దునిపించినాము, కట్టేరేసినాము, అంత అయిపోయింది. వాన కోసం అని వెయిట్ చేసి నిన్న నైట్ ఫుల్ వర్షం పడ్డది. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే విత్తనాలు కూడా దేనికైనా మనకైనా బెటర్ అని చెప్పి ఈరోజు ఎర్లీ మార్నింగ్ బావి కాడికి వచ్చినాము. వచ్చి ఒకసారి మళ్ళీ నాగలు పెట్టి దునిపించి విత్తనాలు వేద్దామని చెప్పి వచ్చినాము మా బావి కాడికి. ఇప్పుడైతే ట్రాక్టర్ వస్తుంది. ట్రాక్టర్ వచ్చినాక వర్క్ స్టార్ట్ చేద్దాం. నానే తలెడుతుంది గాల్పు. నాన్న పాపకు ఇవ్వాలనా? నాని నీకు ఇయ్యాలి వచ్చిందిరా. చిన్నగా అవుతుంది అది మనకంత పైసా కొంచెం కింది కానీ అదే అంతే ఉండాలి. కట్ సెట్ అయిందనా? పో నాని పడుకోపోరా. ఏ నాని తినేటి కాబేట నువ్వు పోయినా నువ్వు పోయి ఆమె గిల్లెడ వస్తే ఆడ ఒప్పిద్దాం కానీ చాలు. రెండు అయినాయా? ఇద్దరం పోదాం. ఒక ఆడ పెట్టిద్దాం. ఫస్ట్ నువ్వేదా అట్లు చూద్దాం. ఎత్తుకోవద్దా?
వెరీ గుడ్. ఇదా పట్టుకో, మంచిగా పట్టుకో. ముందు జరపా మనం. ఏ నువ్వు తానే ఇదే చాలు కదా. జై శ్రీరామ్. స్టార్ట్ బేటా. 1 2 3 స్టార్ట్. మొత్తం పోసి ఇంకొని పోయి. పట్టుకో మళ్ళీ పట్టుకో. ఏది బేటా జరాసం జరుగు. yes పట్టుకో. yes ఆడు అదే తీసుకో బేటా. ఈ నుంచి ఆడదాకా పోయాలమ్మా. వెరీ గుడ్. నవ్వుకుంటా వస్తుంది అని ఆడు. గుడ్ గర్ల్ బేటా, గుడ్ గర్ల్. చాలు నాన్న, ఇక చాలు చాలు ఇక. స్వప్న ఇది వదిలేసి అది గుర్తుందిగా, ఒక సాల వదిలేసి ఒక సాల ఈ సాల పోయి. నేను ఇది పోస్తా, ఇది వదిలేసి ఈ సాల పోయి. సరేనా? మధ్యలో మనకు దున్నానికి కూడా ఉంటుంది, దంత కొట్టినీకు ఉంటుంది. దంత కొట్టినీకు ఉంటుంది. ఇగో గిట్లనే ఎక్కువ వేయకు. తక్కువ పోయి. కానీ తొందర అవునండి, వర్షం పడుతుంది మళ్ళీ. ఇగో ఎందుకు ఏడుస్తావు? మమ్మ చూడగా మమ్మ ఏం చేస్తా? నెక్స్ట్ సాల్ వానమాల అయితే మస్తు అయింది. నాన్నగాడు వండలే లేదు అలా. బేటా మమ్మ అయినా ఉందిరా. అయిపోయినా అదే వాళ్ళకే కందులు కేజీ ప్యాకెట్. ఇది కేజీ ప్యాకెట్ వచ్చేసి 300, కానీ మనకు 250 ఇచ్చిండు. ఏమో చూడాలి మరి ఎట్లా వస్తుందేమో తెలియదు. ఇది మొదటిసారి మేము వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి, ఈ పంట వేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం రావాలి. ఎట్లా వస్తుంది ఇక. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? మస్తు అనిపిస్తుంది. విత్తనాలు వేస్తుంటే మస్తు అనిపిస్తుంది. ఒక పండగ. అప్పుడు నాగలు వేస్తుండే, నాగలు పోతుండే. నాగలికి 2 నాగళ్ళు కట్టి, ఎద్దులకు 2 నాగళ్ళు కట్టి, ఒక దాంట్లో ఒక సాళ్ళనేమో అమ్మ నేను, ఇంకోసార్లు తమ్ముడు చెల్లె, నానేమో దున్నుకుంటా పోతుండే. ఈడ వేసినాము, ఆడ వేసినాము, ఆడ గుడ్డముల్లో ఎక్కువ మస్తు వేసినాం అప్పుడు. మస్తు అనిపిస్తుంది తెలుసా, టైం పాస్ మస్తు అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా మొక్కజొన్న వేసినప్పుడు పెరుగుతుంది చూడు, మళ్ళీ యూరియా వేస్తుంటుంది, అది మస్తు అనిపిస్తుంది. ఇంకా చల్దాం తర్వాత పెరిగినాక దాంతో కొట్టాలి, ఇంకా గడ్డి పెరుగుతుంది కదా, కలవాలి. చూసి చూసి అసలే రేట్ ఎక్కువ, ఇది చాలా ఎక్కువ. సరేనా? ఈ 2 వేసినామంటే అలా పోతే అయిపోతుంది. ఇక ఇవి కూడా ఉన్నాయిగా, ఇవి కూడా సాల్ వేసేసి అయిపోతుంది. మళ్ళీ గుడిపాలి తొందర కానీ. సరే అంతేదా? ఇగో ఇది వేసినాం, ఇగో ఈ 3 ఉన్నాయి అంటే ఇది వదిలేస్తే ఇగో ఇది ఒకటి ఉంటుంది కదా, ఒకటి 2 సార్లు ఉంటాయి. ఈ 2 వేసుకరా, నేను మొత్తం కథం పెడతా. సరేనా? రైట్. కొంచెం పలసగా చల్లు. ఇప్పుడైతే పలసలు ఏమంటే బాగుంది, మంచిగా చల్లుతలే ఉంది. నాన్నగాడు ఏం చేస్తున్నాడా? ఏం చేస్తున్నా బేటా? ఏం చేస్తున్నా నాని? అనే ఏం చేస్తున్నావురా?
పిక్కి తింటున్నావా? రే ఏం చేస్తున్నావు? పాట వినబడితే వాళ్ళు డ్యాన్స్ చేసిడే. ఈ ఇత్తులు పెట్టిన తర్వాత యాక్చువల్లీ గొర్రె కొడతారు. ఇక మళ్ళీ గీంత దానికి గొర్రెం కొట్టిస్తాం మళ్ళీ ఎందుకని చెప్పి మేమే కాళ్ళతోటి ఇట్లా ఇగో ఈ విధంగా కాళ్ళతోటి మొత్తం కూడిపించేసినాం. ఇత్తులు ఆ ఇత్తులు కనిపించకుండా చేసేసినాం ఇట్లా. గతం ఇట్లా అయిపోయింది. ఇక దేవుని మీద భారం వేసి ఈడనైతే పెట్టేసినాం. ఇక నెక్స్ట్ ఈ కింది మడి కూడా ఇత్తనం మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇగో సాలల్లా కంది కనిపిస్తుంది కదా, ఇగో ఈ కందిని ఇట్లా మూసేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాము. ఎట్లా అనిపిస్తుంది సప్న? మంచిగా ఉందా? మంచిగా సిటీలో ఉన్నోని అమ్మ తీసుకొచ్చి ఊర్లో పడేసి వ్యవసాయం చేపిస్తున్నాను అనుకుంటున్నాం. ఎప్పటికైనా చేయాల్సిందే కదా, వ్యవసాయం చేస్తే మంచిదే కదా. అది మనం చేసుకుంటున్నాం. అయితే నీకు ఒకటి తెలుసా, మనకి ఈ 2 మడ్లు కాకుండానే ఇంకా 2 మడ్లు ఉన్నాయి. ఇంతకన్నా ఇంకొంచెం పెద్దగా ఉంటాయి. అది అక్కడ సైడ్ బోటి దగ్గర ఉంటుంది. బోటి అంటే దాని పేరు బోటి అంటే కూర కాదు. అయితే బోటి అంటారు దాన్ని. ఆ బోటి సైడ్ మనకి ఇంకా సేమ్ ఇట్లనే ఉన్నాయి. ఇంకొంచెం పెద్దగా ఉంటాయి మడిలు. ఈ మడి ఎత్తుందో సేమ్ ఇంతే ఉంటుంది. ఇంకా ఆడ కాకుండా వరి పొలం కూడా ఉంది మనకు. కుంట్ల కూడా ఒక చూపిస్తుంది కూడా. చెరువు కాడ ఆడ మొత్తం పొలం ఉంటుంది. ఏం పొలం అంటే ఇక అది వరికి సంబంధించిందే ఉంటుంది మొత్తం. ఈ గట్టనే ఉండదు. ఆడ వరేద్దాం. ఆడనేమో ఇలా దులిపిద్దాం. ఆడ కూడా ఆడ డోజర్ బండి వేయాలి. ఈ బండితోటి కాదు. ఇది అయిపోయినాక ఇది కంప్లీట్ చేసి పోదాం. అడిగి నేను దునిపిస్తలే. దునిపించిన తర్వాత మళ్ళీ ఇత్తులు తీసుకొచ్చిన. ఇది కొయ్యకాలు అంటే దీంట్లో ముందు అప్పుడు వరేస్తున్నానంట. అప్పుడు అమ్మ ఇట్లా వరేస్తున్నానంట. అందుకని ఇది ఇట్లా అమ్మ అరిగిపోయింది. తమ్మునికి ముళ్ళు గుచ్చుకుంది అంట. శేఖర్ ముళ్ళు ఎక్కువ వచ్చిందారా? రక్తం వచ్చిందా? అందుకనే పంట పొలాలల్లో సీసాలు వలగొట్టుడు కానీ ఇంకా ముళ్ళు పడేసుడు కానీ చేయొద్దు. ఎందుకంటే పాపం అలా రివర్స్ మనకే తగులుతాయి. ఫైనల్గా అయితే మేము కందులు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ మట్లల్లో ఇదేం తెచ్చినావు? ఛత్రి. ఇది వర్షానికి ఛత్రి కూడా తీసుకొచ్చిరా? వెరీ గుడ్. ఈమె కోసం ఉయ్యాల కడితే ఆమె ఉయ్యాల ఊనంటుందమ్మే. బుర్రలు ప్యాక్ చేసేసి రైటా. చలో ప్యాకప్పా. ఇంకోరు డోజర్ ఆడ దునిపిద్దాం కానీ ఫోన్ చేసిన ఆయనకు వస్తాడు. ఆడికి ఆమెకు చెప్పలే వెళ్ళిపోదాం. ఇక స్వప్న నీకు కూడా తెలుసా? ఇదని గోందు అంటారు. గోందు ఇది గోందు. అయితే అతుకుంటే సేమ్ స్కూల్లో పేపర్లు ఏమైనా చినిగిపోతే పేపర్లు అతకబెట్టనీకి ఇది వాడుతుండే. దీన్ని గోందు అంటారు. ఇది ఎక్కువ తుమ్మ చెట్టుకి ఎక్కువ వస్తుంది. మరి ఇది యాప చెట్టుగా అంటే యాప చెట్టు కూడా వస్తుంది కానీ వస్తుంది. యాప చెట్టు కూడా వస్తుంది. ఇట్లా కారుతూ ఉంటుంది అన్నట్టు. ఇది గమ్ అంటారు దీన్ని. ఎంత అతుక్కొని చూడు. మనమంతా అంటించుకోకుండా ఎవరు బుక్కుల కన్నా అతికి పెట్టుకుంటారు. ఇంకోళ్ళు వస్తారు ఇక. స్కూలే లేవు. స్కూల్ అన్ని క్లోజ్ అయిపోయాయి. మరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అంటారు. రైటా ప్యాకప్పా. రైట్. ఆమెకు చెప్పులు వేసేసి ఇది ఉండనా? ఉయ్యాల ఉండనా? వద్దు ఉన్నది ఏం కాదు. ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఊగినట్టు అది కట్టి పెట్టినా సరగానే అట్లా ఉత్తిగా వేయద్దు. యాక్చువల్లీ ఏదేదో అనుకున్నాము. ఇంట్లో ఈ కింది మట్లనేమో ఉలువలు వేద్దామన్నారు. ఇంకా కొంతమంది జొన్నలు వేద్దామన్నారు. కొంతమంది సింజొన్నలు వేద్దామన్నారు. కొంతమంది మొక్కజొన్న వేయమన్నారు. కానీ
అన్నిటికంటే బెస్ట్ కందులు అని చెప్పారు. ఎందుకంటే కందులని తక్కువ తింటాయట. కందులని తక్కువ తింటాయట. అందుకని చెప్పి కందులు వేసేసినాము. ఈ కందులు కూడా రీజనబుల్ రేటే అనిపించింది. ఇక వస్తాయో రావో అది భగవంతునికి ఎరుక. ఫస్ట్ టైం అయితే స్టార్ట్ చేసినాము. ఏదో ఒకట్లే చేయాలి కదా, అంతే.